అమ్మా, ఏంటమ్మా ఇంత సడన్ గా ఒక్కదానివే వచ్చావు? నేను ఇక నుండి ఇక్కడే ఉంటానమ్మా. ఏమైందమ్మా? అల్లుడు గారేరి, నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి? మీ అల్లుడు గారు అదిగో జాబు ఇదిగో జాబ్ అని 3 నెలల నుండి అంటున్నారే కానీ జాబ్ మాత్రం రావట్లేదమ్మా. అందుకే నాకు విసుగు పుట్టి వచ్చేసాను నేను. ఈ చిన్న విషయానికి వదిలేసి వచ్చావమ్మా? నన్ను ఆ ఇంట్లో పస్తులు ఉండమంటావమ్మా? మరి పస్తులు ఎందుకు ఉండాలి? నువ్వు చదువుకున్నావు, అల్లుడు గారి జాబ్ వచ్చే వరకు నువ్వు జాబ్ చేయొచ్చు కదా. జాబ్ అంటే ఇప్పటికిప్పుడు ఎలా అమ్మా? జాబ్ రావాలంటే టైం పడుతుంది. నీకు జాబ్ రావాలంటేనేమో సమయం పడుతుందా? అల్లుడు గారికేమో వెంటనే రావాలా? ఇలా ఎలా ఆలోచిస్తున్నావు నువ్వు? ఇప్పుడు నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదే, అల్లుడు గారి పక్కన. మీరిద్దరూ ఒక మాట మీద ఉండి సర్దుకుపోవాలి. ఇలా పుట్టింటికి రాకూడదు నువ్వు. అమ్మా నాన్నలకి, అత్తామామలకి, ఆడపడుచులకి మీ సమస్యలు చెప్పుకోవడం మంచిది కాదే. జాబ్ వచ్చే వరకు నీ ఒంటి మీద బంగారం ఉందిగా, బ్యాంకులో పెట్టుకొని వాడుకోరాదండి. అంతేగాని జాబ్ లేదని నీ భర్తని అందరి ముందు చులకనగా మాట్లాడకమ్మా. అమ్మా, కూతురు భర్తతో గొడవ పడ్డా, అత్తామామలతో గొడవపడి అలిగి ఇంటికి వస్తే ఏ తల్లైనా చేర తీసుకుంటుంది. కానీ కూతురు ఎలా బతకాలో, అల్లుడిని ఎలా చూసుకోవాలో అన్నీ నాకు నేర్పించావు, నా కళ్ళు తెరిపించావు. ఇంకెప్పుడు ఆయన్ని తక్కువ చేసి మాట్లాడినమ్మా. నేను అన్న మాటలకి నేను వదిలేసి వచ్చినందుకు ఆయన ఎంత బాధపడుతున్నారో ఏమో. నేను మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళిపోతానమ్మా.